గజకేసరి యోగంతో సహా 3 శుభయోగాలు. ఈ రాసుల వారికి అంతా శుభమే. వేద జ్యోతిష శాస్త్రంలో ఈ రోజుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నేడు అమలకి ఏకాదశి. అంతేకాదు ఈ రోజు గజకేసరి యోగం, రవి యోగం, కేంద్ర యోగం ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఈ రోజు కొన్ని రాసుల వారికి లక్ష్మీ కటాక్షం కలిగితే మరికొన్ని రాసుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి నుండి మీన రాశి వరకు ఈ రోజు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. తులారాశి వారు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు. వీరికి మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. తులారాశి వారికి బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుకుగా పాల్గొంటారు. చంద్రశేఖర అష్టకం చదవడం శుభప్రదం. వృశ్చిక రాశి జాతకులు ఈ రోజు బంధుమిత్రులతో సంబంధాలు కొనసాగిస్తారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. ప్రారంభించిన కార్యక్రమాలను మనో సంకల్పంతో పూర్తి చేస్తారు. ఈ రోజు జరిగే కీలకమైన చర్చలు కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి. ఇష్ట దైవారాధన చేయడం మంచిదని చెప్పబడింది. ధనుస్సు రాశి జాతకులకు నేడు శుభప్రదంగా ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులు చేసే ప్రయత్నాలు ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తాయి. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. వినాయకుడి ఆరాధన చేయడం మంచిది. మకర రాశి వారికి నేడు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వ్యక్తులు ధర్మచింతనతో నేడు వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయ భాగ్యం కలుగుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. దైవ బలం సంపూర్ణంగా రక్షణను ఇస్తుంది. అయితే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. సూర్య భగవానుడి ఆరాధన మేలు చేస్తుంది. కుంభరాశి వారికి నేడు శుభప్రదంగా ఉంటుంది. నేడు చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేడు మనోధైర్యంతో చేసే పనులు వీరికి లాభదాయకంగా ఉంటాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచి జరుగుతుంది. మీనరాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. పనులలో ఆపదలు పెరగకుండా నేడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనసును స్థిరంగా ఉంచుకోవడం, అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవడం చేయాలి. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.